12:40 రిలీజ్ చేయడం జరిగింది. 12:40 నుంచి సిస్టమ్ మార్నింగ్ అంటే అర్లీ మార్నింగ్ స్టార్ట్ చేసి మళ్ళా సెట్ చేసి ఎవరెవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి ఏం కదా ఏం లేదని రాత్రి ఇట్లా చేయండి ఇట్లా చేయండి ఇట్లా చేయండి ఇట్లా చేయండి అని పక్కన పోతూ మళ్ళీ వస్తూ చేసేస్తే ఈవినింగ్ కల్లా 23వ తేదీ ఎందుకు ఆనందం అంటే ఇన్స్టిట్యూట్ ప్రతిభ అనే ఇన్స్టిట్యూట్ 8వ తేదీ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే 96 లో కూడా 2018 వరకు మనకు ర్యాంకులు పదిలంగా ఉన్నాయి. డిఎస్సి అనేది నిర్వహణ లేకపోవడం వల్ల ఈ నూతన ప్రభుత్వం వచ్చిన మ్యారేజ్ అయ్యేంత వరకు కష్టపడి చదివి వాళ్ళ భర్త ప్రోత్సాహంతో వాళ్ళ సార్లు చెప్పినట్టు ప్రోత్సాహంతో 89 పాయింట్స్తో టాప్ మార్క్స్ సంపాదించుకోవడం జరిగింది. తర్వాత సుమలత దానన్న అరుణ్ నూరుల్లా దానన్న తర్వాత చైతన్య కాదు తిమ్మప్ప గారి శ్రీమతి విజయ శశికళ తర్వాత వాళ్ళిద్దరు ఈ విధంగా 80 పైనే ఉద్యోగాలు అంటే 80 మార్కుల పైనే ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు 80 మార్కుల పైన ఉద్యోగాలు తెచ్చుకునేటువంటి వాళ్ళు 80 మార్కుల పైన టాపర్స్. కానీ ఇదంతా రిక్రూట్మెంట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అందరినీ సమావేశపరిచి ఇంకొక సమావేశం ఏర్పాటు చేసి వీళ్లకు అందరికి కూడా ఘనంగా సన్మానం చేయాలని ప్రతిభా విద్యా సంస్థ అభిప్రాయపడుతున్నది, చేస్తూ ఉంది, చేస్తుంది కూడా. మా పిల్లలు అంటే అధ్యాపకులు ఉపాధ్యాయులు నేనేటి వరకు ఉపాధ్యాయులు కాదు కానీ ఈరోజు ఉపాధ్యాయులు అయినటువంటి వీళ్ళతో పత్రికా మిత్రులు, ప్రింట్ మీడియా మిత్రులు, సోషల్ మీడియా మిత్రులు, నాకు అన్న కానీ అన్న, తమ్ముడు కానీ తమ్ముడు, అన్న కాదు అక్కడ తమ్ముడు కాదు, సత్యమన్న ఎవడన్నా సత్యమన్న అంటాడు, ఆయన అన్న అంటాడు, ఇద్దరు ఎవరో పెద్ద తెలియదు నాకు. బట్ మీ అందరికి కూడా పిలిచిన వెంటనే వచ్చినందుకు కృతజ్ఞతలు మనస వాచ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీరు మా విద్యార్థులతో ఏమైనా అంశాలు డిస్కస్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ప్రతిభ చెప్పండి. ఎవరిబడి బట్ ఈరోజు మాకు చాలా ఆనందమైన రోజు. ఎందుకంటే మేము 1996లో ప్రతిభ అనే విద్యా సంస్థను కర్నూలు పట్టణంలో స్థాపించి మా మిత్రుల సహాయం చేత ఈరోజు అంటే నియర్లీ 30 సంవత్సరాలు అవుతుంది. 96లో ఎలా ఫలితాలు సాధించామో 30 సంవత్సరాలు కంటిన్యూగా చేస్తూ ఈడిఎస్సికి కూడా అటువంటి ఫలితాలే పునరావృతం కావడం అనేది మేము ఈ సమాజానికి చేసుకున్నటువంటి ఒక సమాజం నాకు ఇచ్చినటువంటి దక్షిణాన్ని మేము ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే ఏదో ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు రన్ చేసి క్లోజ్ చేసుకోవడము మళ్ళీ వెళ్ళిపోవడము అలా కాకుండా 30 సంవత్సరాల నుంచి ఫలితాలను సాధిస్తూ ఉన్నటువంటి విద్యా వ్యవస్థనే కర్నూలు ప్రతిభ కోచింగ్ సెంటర్. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళు ఈడిఎస్సికి ఎస్సీ ఎస్టీ వాళ్లకు ఫ్రీ కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రీ కోచింగ్ అలాట్ చేసినటువంటి వాళ్ళలో మన దగ్గర ఎస్సీ విద్యార్థులు 123 మంది, ఎస్టీ విద్యార్థులు 47 మంది కోచింగ్ తీసుకున్నారు. గవర్నమెంట్ అలాట్ చేసినప్పుడు
గవర్నమెంట్ 15% వస్తేనే అమౌంట్ పే జరగడం జరుగుతుంది, లేకుంటే లేదని 20% అమౌంట్ కట్ చేసి వేయడం జరిగింది. బట్ దానికి కసిగా పనిచేయడం వలన ఈరోజు అవుట్ ఆఫ్ ఆ 169 మెంబర్లో ఓపెన్ కాంపిటీషన్లోనే 28 మెంబర్స్ వాళ్ళు రావడం జరిగింది. అదేవిధంగా నియర్లీ ఒక 58 నుంచి 60 మందికి ఉద్యోగాలు వస్తూ రాష్ట్రంలో మేబీ ఒక ఉన్నతమైన పొజిషన్లో ఉండవచ్చు అని నేను అనుకుంటున్నాను. రేపు ఫలితాలు వస్తే ఆ పొజిషన్ మనకు తెలుస్తుంది. అదేవిధంగా కర్నూలు జిల్లాకు వచ్చినట్లయితే అది రాష్ట్ర వ్యాప్తమైనటువంటి రిజల్ట్. కర్నూలు జిల్లాకు వచ్చినట్లయితే మా గ్రామ విద్యార్థి మా అబ్బాయి నాగరాజ్ అనే అబ్బాయి బయాలజికల్ సైన్స్లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్, సుమలత అనే అమ్మాయి సోషల్ స్టడీస్లో 10th ర్యాంక్, సంపత్ అనే అబ్బాయి తెలుగులో 5th ర్యాంక్. ఈ విధంగా 80 పైన మార్కులు ఇచ్చినటువంటి విద్యార్థులు మా విద్యార్థులు అనేక మంది ఉన్నారు. ఆ అనేక మంది విద్యార్థుల్లో కొంతమంది విద్యార్థులే ఇక్కడ మనకు వీలవుతూ కనిపిస్తూ ఉన్నారు. దానికి రీజన్ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవడం వల్ల అనేక మంది విద్యార్థులు ఇక్కడికి రాలేకపోయారు. బట్ వ్యవస్థ తరపున, సమాజం తరపున నేను వాళ్ళని కోరేది ఒకటే, మీలాగా ఇక్కడికి వచ్చినారు అంటే ఎవరెవరు సహాయం చేసింటే వచ్చింటారు. ఆ సహాయం చేసినటువంటి వాళ్ళని మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీలాంటి విద్యార్థులు మీకు ఎక్కడైనా వెదరైతే సహాయం చేయవలసిందిగా మీ ముందు వాళ్లకు సలహా ఇస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.